హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? ఫైనల్గా చాలా రోజుల తర్వాత మళ్ళీ వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాను. ఈ మధ్యలో చాలా జరిగినాయి, బట్ కంపెనీ కూడా చేంజ్ అయ్యాయని చెప్పి ఎందుకు అడుగుతున్నారు. సో అని తర్వాత చెప్తాను. ప్రజెంట్ అయితే చైనాలో ఉన్నాము. నా కొత్త కంపెనీ, కొత్త షిప్, కొత్త స్టాఫ్, కొత్త క్రూ మెంబర్స్తో చైనాలో షోర్ లీవ్కి అయితే వెళ్తున్నాము. సో ఇది ఫస్ట్ టైం చైనా వచ్చాను. లాస్ట్ టైం వచ్చాము కానీ బయటికి వెళ్ళలేదు. బట్ ఇప్పుడు సెకండ్ టైం అయితే వచ్చాము మళ్ళీ. ఇప్పుడైతే బయటికి వెళ్తున్నాము. సో కంప్లీట్గా ఎక్కడికి వెళ్ళాము, ఏమేం చేసామని చెప్పి మొత్తం ఒక షార్ట్ వీడియోలో చూపిస్తున్నాను. సో మొత్తం చూడండి. మీరు కూడా మేమైతే జరుగుతున్నామో, ఏమేమైతే చూస్తున్నామో అవన్నీ మీరు కూడా చూడండి, ఎంజాయ్ చేయండి. సో ఫైనల్గా మనమైతే ఇప్పుడు చైనాలో ఉన్నాం. చూడండి మొత్తం. నాతో పాటు నేను, మా సెకండ్ ఇంజనీర్ అండ్ డెక్ సైడ్ నుంచి ఒక ఏబీ అండ్ నా పక్కన అమ్మాయి ఉంది కదా, తను ఇంజిన్ క్యాడెట్. ఇంజిన్ క్యాడెట్ అండ్ ఏబీ ఇద్దరు ఫిలిప్పీన్స్. నేను సెకండ్ ఇంజనీర్ మాత్రం ఇండియన్స్ మా షిప్లో. రిమైనింగ్ అందరూ ఫిలిప్పీన్స్. సో ప్రజెంట్ అయితే మేము నలుగురు షోర్లోకి అయితే వచ్చాము. చూడండి మొత్తం. సో కొత్త కొత్త ప్లేసెస్, కొత్త కొత్త మాల్స్. ఫస్ట్ టైం చైనాలో ఉన్నాం. చాలా ఎగ్జైటింగ్ అయితే ఉంది. కంప్లీట్ చైనా గురించి వింటమే కానీ అన్నిట్లో అండ్ అన్ని వీడియోస్లో చూడటమే కానీ ఫస్ట్ టైం అయితే ఎక్స్ప్లోర్ చేస్తున్నాం, ఎక్స్పీరియన్స్ చైనా. చూడండి మీరు కూడా.
ఫైనల్గా అయితే మాల్లోకి వచ్చాము. మన సైడ్ డీమార్ట్, రిలయన్స్ అవన్నీ ఎలా ఉంటాయో ఇక్కడ కూడా ఇవన్నీ మాల్, సూపర్ మార్కెట్ చూస్తున్నారు కదా. సో ఇక్కడ కొంచెం చిన్న షాపింగ్ అయితే ఉంది. జస్ట్ ఏం లేదు, కావాల్సినవి కొనుక్కొని తీసుకెళ్ళడమే, అంతే, మించి ఏం లేదు. సో చూడండి ఒకసారి, మొత్తం ఇక్కడ A to Z ఐటమ్స్ మొత్తం ఉంటాయి. ఒకటి ఉండిద్ది ఒకటి ఏంది అని కాదు, మొత్తం ఉంటాయి. బట్టల దగ్గర నుంచి కిరాణా సరుకులు అన్నీ ఉన్నాయి వాళ్ళ దగ్గర. వెనకమాల వస్తున్న వాడిని చూసి ఏదో డిఫరెంట్ అనుకోమాకండి. వాడు నార్మల్ అబ్బాయి, ఏదో జస్ట్ యూట్యూబ్ వీడియో అని చెప్పాం కానీ కొంచెం మనోడు టాలెంట్ చూపిస్తున్నాడు టైంపాస్ సరదాగా. ఇంకొకటి ఏంటంటే వర్షం పడుతుంది ఫుల్గా అసలు, అయినా సరే మేమైతే
తిరగడం ఆపేదే లేదని చెప్పి అలానే తిరుగుతూ ఉన్నాము. మళ్ళీ ఇప్పుడు ఇంకొక మాల్కి వెళ్తున్నాము ఫైనల్గా. ఇంక ఇదే ఫైనల్ మాల్. దీని తర్వాత తినేసి మళ్ళీ ఇంకా టైం అవుతుందని చెప్పేసి ఫాస్ట్గా వెళ్తున్నాము. నెక్స్ట్ మళ్ళీ ఇంకెక్కడికి వెళ్తామో చూడండి ఒకసారి. మాల్లోకి అయితే వెళ్తున్నాము. బ్రో చూడండి బ్రో, ఎన్నున్నాయి చూడండి బ్రో. ఇక్కడ చైనాలో లేని బ్రాండ్ అంటే లేదు బ్రో. ప్రపంచంలో దొరికే బ్రాండ్లన్నీ ఇక్కడ దొరుకుతున్నాయి. చూసారా? వైన్స్ కానీ, విస్కీ కానీ, ఏదైనా సరే. ఎవరైతే చైనా నుంచి సైన్ అప్ అవుతున్నారో వాళ్ళకైతే పండుగ ఎన్ని కావాలంటే అని తీసుకెళ్ళచ్చు. అసలు ఇక్కడ చూడండి మొత్తం ఎన్ని ఉన్నాయో. చైనా నుంచి సైన్ అప్ అవ్వాలని కోరుకుంటున్నాను నెక్స్ట్ టైం అయితే. పాప మా వాళ్ళందరూ చాలా వెయిట్ చేస్తున్నారు. చూద్దాం ఏమైద్దా. సో అలా షాపింగ్ అంతా చేసాం. ఇంకా మొత్తానికి షాపింగ్ అయిపోయింది. మళ్ళీ బ్యాక్ టు వర్క్ అంతా నార్మలే. జస్ట్ ఒక 6 to 8 hours మ్యాక్సిమం బయట తిరిగాము. మళ్ళీ వెళ్ళిపోతున్నాం ఇంకా. సో ఇది ఓవరాల్గా. మళ్ళీ నెక్స్ట్ పోర్ట్ జపాన్ వెళ్ళిన తర్వాత మళ్ళీ అక్కడ కూడా జపాన్లో కూడా అడుగుపెట్టి అక్కడ కూడా ఇలానే వీడియో రికార్డ్ చేసి మొత్తం అప్లోడ్ చేస్తాను. సో కొత్త ప్లేసెస్ అవన్నీ చూడండి, మీరు కూడా ఎంజాయ్ చేయండి. సో అంతటి వరకు బాయ్. నెక్స్ట్ టైం కలుసుకుందాం మళ్ళీ.